మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చెల్మేడ కామన్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన శ్రీ ఎల్లమ్మ తల్లి జమదగ్ని మహర్షి కళ్యాణ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గౌడ సంఘ సభ్యులు ఆమెను సాల్వాతో సన్మానించారు. సంఘ ఐక్యతతో ఆలయ నిర్మాణం జరగడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ఎల్లమ్మ వెలిసిందని చెప్పేసి ఆ పూల కింద పుట్టెల్లమ్మని చూసినాం మనము. అప్పుడే మొక్కుకున్నాము. అప్పటి నుండి రోడ్ అయ్యేంత వరకు దాకానే నడిపించిన తర్వాత మంచి గడుపుకున్నారు అందరు కలిసి. మీకు అందరికీ శుభాకాంక్షలు. ఎల్లమ్మ అందరినీ కూడా చల్లగా చూడాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ఎల్లమ్మను అట్లనే ఉంచి జరుపుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కూడా వెలిపించుకున్నారు కాబట్టి మీకు అందరికీ మంచి జరగాలని, చల్లబడకు కోనపురం మంచి కలిసినట్టు ఉండాలి. ఈ మండలానికి రాష్ట్రానికి మంచి జరగాలి. అందరూ సుభిక్షంగా ఉండాలి. అందరు బాగుండాలి, ఇలా మనం ఉండాలి. కాబట్టి మీరు కూడా నేను రాగానే ఫస్ట్ పాడంగానే చూసిన ఇది వాయిస్ చలమడ వాయిస్ పడుతుంది. అందరూ చాలా చక్కగా బదిలీ చేసుకుంటున్నారు చెప్పేసి వాళ్ళు పట్టినట్టున్నారు. బాగుంది, మంచిగా వేసుకున్నారు. కళ్యాణ్ నాకు ధర్నా ఉండే వాళ్ళ జొన్నలు కొట్టలేదని చెప్పి ధర్నా ఉండే. అట్లనే రావడం లేట్ అయింది, అందరూ క్షమించాలి. అమ్మవారి దర్శనం అయితే అయింది. నేను ఉన్నారా లేదా మరి అమ్మవారి దర్శనం